మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ వరలక్ష్మి శుక్రవారం అనేది చాలా మంది ఇప్పుడు ఒక్కొక్క పండగ ఒక్కొక్క దానికి ప్రత్యేకం. ఈ వరలక్ష్మి శుక్రవారం అనేది మహిళలు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? దీనికి సంబంధించినటువంటి మనకు ఒక కథ ఉందమ్మా. పూర్వకాలంలో కైలాస శిఖరాల పైన వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఆ పార్వతీ పరమేశ్వరులు ఒకానొక సమయంలో కూర్చున్నప్పుడు పార్వతీమాత పరమేశ్వరుని అడుగుతుంది, మరి మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి, సుహాసినులుగా ఉండడానికి, భర్త యొక్క ఆరోగ్యం బాగా ఉండడానికి చేసుకోవాల్సినటువంటి వ్రతాలు ఏమైనా ఉన్నాయా శ్రావణ మాసంలో అంటే మంగళగౌరీ చండికా వ్రతం ఒకటి, వరలక్ష్మి వ్రతం రెండవది. ఇవి రెండు కూడా చేసుకోవాలి. ఎందుకంటే శివుడే పార్వతీ మాతకు చెప్పాడు. అందుకే శివకేశవులకు భేదం లేదు, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పార్వతీ మాతకు ఏం చెప్తాడంటే, ఈ వ్రతం ఎవరైతే చేసుకుంటారో అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. మరి పూర్వకాలంలో మనకు ఏదైనా కలియుగంలో ఆధారం లేకుంటే ఎవరో ముందుకు. కాబట్టి పూర్వకాలంలో చారుమతి అనే ఒక ఆమె మహిళ, చాలా భక్తి పర్వాలు, చక్కని భర్తను పిల్లలను చక్కగా చూసుకునే ఆమె, కానీ పేదరికంతో బాధపడుతూ ఉంటే ఒకరోజు నిద్రపోగానే ఆమెకు సాక్షాత్తు మహాలక్ష్మి కళ్ళ కనిపించేది, స్వప్నంలో కనిపించేసి, చారుమతి నువ్వు భయపడకు, ఈ పున్నమ కంటే ముందు వచ్చే రెండవ శుక్రవారం, శ్రావణ శుక్రవారం రోజున చక్కగా కలశ స్థాపన చేసి నన్ను ఆరాధన చేసుకో, 5 సుహాసులకు పూజ చెయ్యి అని చెప్పగానే ఆ తల్లి లేచి తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతం భర్తకు చెప్పింది. ఇంకోటి, ఏ వ్రతం చేసుకున్నా, ఏ నోము చేసుకున్నా భర్తకు మొట్టమొదటి అక్షింతలు ఇచ్చి దండం పెట్టి ఆ అక్షితలు పైన వేసుకున్న తర్వాతనే నోము చేసుకోవాలి. అది వ్రతానికి మనం అనుగ్రహం లేనట్టే లెక్క. మన ఇష్టం ఉన్నట్టు మనం వ్రతాలు చేసుకోరాదు. భర్త అనుగ్రహం అంటే భర్తను కూడా గౌరవించే సంస్కృతి మన దేశం ఉంది. కాబట్టి అట్లా చారుమతి వ్రతం చేసుకున్నది. చేసుకోగానే అఖండ లక్ష్మి అనుగ్రహం కలిగింది. చక్కని సుహాసులకు పూజాది కార్యక్రమాలు చేసుకొని అప్పటి నుండి ఈ వరలక్ష్మి అనుగ్రహం పొందడానికి ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్రతం. తర్వాత ఇదే కాకుండా ఇంకా ఈ వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ యొక్క జన్మ తరించింది. ముఖ్యంగా ఏమిటంటే, ఆ రోజున ఈ వ్రతం చేసుకున్నటువంటి రోజున శనగలు నానబోసి మొలకలు వచ్చిన తర్వాత వాటిని సుహాసినులకు పంచడం తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే శనగలు చాలా ఆరోగ్యకరమైనవి వర్షాకాలంలో. ఎందుకంటే వీటికి మొలకెత్తుతున్నటువంటి శనగలు వృద్ధి పొందే గురు గ్రహానికి అనుకూలం, సంకేతం. కాబట్టి గురుగ్రహం అనుకూలంగా పొందాలన్నప్పుడు, దారిద్ర్యం రాకుండా ఉండాలన్నప్పుడు, అమంగళాలు తొలగిపోవాలన్నప్పుడు, ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా గురు అనుగ్రహం, ఇప్పుడు ప్రస్తుతం క్రోధినామ సంవత్సరంలో కొన్ని రాశులకు గురువు బాగా లేడు. ఉదాహరణకు వృషభానికి, మిథునానికి, వృశ్చికానికి, ఇటువంటి రాశులకు, కుంభానికి, ఇటువంటి రాశులకు గురువు సరిగ్గా లేడు. కాబట్టి ఆ రోజున చక్కగా శనగలను నానపోసి ఆ మొలకలు వచ్చినటువంటి శనగలను సుహాసినులకు ఇస్తూ వాళ్ళ ద్వారా కుంకుమను తీసుకొని మన మంగళసూత్రంకు పెట్టుకోవాలి, మాంగళ్య సౌభాగ్యం కోసం. సుహాసులకు పెట్టిన బొట్టు పెట్టిన తర్వాత మనం చక్కగా తీసుకొని మళ్ళా మంగళసూత్రానికి కూడా బొట్టు పెట్టుకోవాలి. చాలా మంది ఇస్తుంటారు కానీ మనం కూడా తీసుకోవాలి. సౌభాగ్య సిద్ధి కలుగుతూ ఉంటుంది. మాంగళ్య సౌభాగ్యం ఉంటేనే మన కుటుంబం కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏమిటంటే, మొలకెత్తినటువంటి శనగలు ఆరోగ్యంలో ఎంత మంచివంటే దీంట్లో విటమిన్స్ ఉంటూ ఉంటాయి. తర్వాత ఆల్పోహైడ్రేట్స్ అని ఉంటూ ఉంటాయి. తర్వాత వీటితో పాటు 10 రెట్లు మనకు కాల్షియం లభిస్తూ ఉంటుంది. ఎవరెవరైతే ప్రస్తుతం ఈ ఆరోగ్యపరమైన బోన్స్ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి శనగలు చాలా మంచిగా ఉంటాయి. విటమిన్ సి కూడా లభిస్తుంది. కాబట్టి మన పూర్వీకులు పెట్టినటువంటి ఆచారం
నైవేద్యాలలో కూడా ఆచారం పెట్టారు. చాలా మంది ఏమనుకుంటారంటే శనిగలు దానం ఇవ్వడం అనే ఆలోచిస్తారు తప్ప ఇప్పుడు వస్తున్న సీజనల్ జ్వరాల నుంచి కానీ దాని నుంచి కూడా ఇవన్నింటికి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి దాన్ని తీసుకుంటున్నారు. అయితే ఈ వరలక్ష్మి శుక్రవారంకు చాలా మందికి ఒక సందేహం ఉంది ఏంటంటే ఇది ఉదయం చేసుకునే పూజ సాయంత్రం చేసుకునే పూజ అంటే ఏ పరిస్థితుల్లో పొద్దున చేసుకోవచ్చా, చేసుకోలేని వాళ్ళు సాయంత్రం కూడా చేసుకోవచ్చా, అసలు దీని సమయం ఏంటి? లక్ష్మీ అనుగ్రహం అనేది ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల లోపుగా లేదా సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల లోపుగా 2 పూటల. ఎందుకంటే ఉదయం దీపాలను వెలిగిస్తాం, సాయంకాలం సంధ్యా దీపాలను వెలిగిస్తాం. సంధ్యాలక్ష్మి వస్తూ ఉంటుంది, ఉదయలక్ష్మి వస్తూ ఉంటుంది. ఆ సమయాలలో చేసుకోవడం ఉత్తమం. చాలా మందిలో వరలక్ష్మి శుక్రవారంకు ఫుడ్ తీసుకొని అంటే కొంతమంది మొదలు పెట్టాలనుకుంటారు, కోరికను నెరవేర్తే చేసుకుంటామని. ఇప్పుడు మీరు అన్నట్టుగా లక్ష్మి అనుగ్రహం అందరికి కావాలి. సో ఆ క్రమంలో ఏమైతుందంటే కొంతమందికి తెలియదు నిష్ట నియమాలు. ఆహారం ఏమైనా తీసుకోవచ్చా, ఉపవాసంతోనే ఈ వరలక్ష్మి శుక్రవారాన్ని చేసుకోవచ్చా? ఇంకోటి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం మనకు చెప్పబడి ఉన్నది. మన శరీరము ఎటువంటి ఆరోగ్యానికి అనారోగ్యం గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వీలైతే ఉదయం పూటనే ముఖ్యంగా, ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశం డయాబెటిక్ 2nd ప్లేస్ కాబట్టి షుగర్ పేషెంట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉదయం పూట పాలు పండ్లు తీసుకొని చక్కగా 10 గంటల లోపల ఈ వ్రతం చేసుకోవడం మంచిది. లేదు నాకు ఇంకా వీలు కాదు అంటే సామాన్యమైనటువంటి పండ్లు కానివ్వండి ఇటువంటివి మాత్రం చేసుకుంటేనే. ఎందుకంటే ఎందుకు ఇట్లా ఉపవాస దీక్ష పెడతారు అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత మన యొక్క శరీరం మనకు కంట్రోల్ ఉండదు. అందుకే ఉపవాస నియమాలు ఎందుకు పెట్టారు? ఒక పూజ చేసేటప్పుడు ఏకాగ్రత ఉండడానికే ఉపవాస నియమాలు పెట్టారు. కాబట్టి ఉదయం పూట చక్కగా అర్చన చేసుకోవడం చాలా మంచిదమ్మా.